ఖరీఫ్లో వర్షాధారంగా విత్తిన పెసర పైరు ప్రస్తుతం 10 నుంచి 20 రోజుల దశలో ఉంది. రబీ పంటలు వేయబోయే రైతాంగం 60 నుంచి 75 రోజుల్లో చేతికొచ్చే పెసరను తొలకరిలో సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పెసర సాగు వల్ల తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం చేతికి అందడంతో పాటు భూసారం పెరుగుతోంది. అయితే చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, చీడపీడల బెడద పెసర పంటను దెబ్బతీస్తున్నాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోనూ సెప్టెంబర్ 2వ పక్షం నుండి అక్టోబర్లో రబీ పంటలు సాగు చేసే రైతాంగం తొలకరిలో పెసరను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పైరు 10 నుండి 20 రోజుల దశ వరకు ఉంది. చాలా బెట్ట పరిస్థితుల వల్ల పంట ఎదుగుదల లోపించగా కొన్ని ప్రాంతాల్లో కలుపు సమస్య ఎక్కువై పంట పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ప్రధాన శాస్త్రవేత్త జె హేమంత్ కుమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా పెసరను కొన్ని ప్రాంతాల్లో సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం నెలకొన్నటువంటి బెట్ట పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉండటం, దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కొన్ని చూసుకున్నట్టయితే పడుతున్నటువంటి అడపదడప వర్షాల వల్ల చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో కలుపు బెడద ఎక్కువగా ఉండటం కూడా గమనించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 10 నుంచి 30-35 రోజుల దశలో ఉన్నటువంటి పెసరలో సాల్లో విత్తినటువంటి పెసరలో అంతర్కృషి చేసుకోవడం ద్వారా ఈ యొక్క కలుపు బెడదను తగ్గించడంతో పాటుగా ఎక్కడైతే మనకి నెర్రలు ఉంటాయో వాటిని బుడిపేయడం ద్వారా భూమిలో ఉన్నటువంటి తేమ నష్టపోకుండా చూసుకొని తద్వారా కొంతకాలం వరకు పెసర మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ కలుపును తీయించుకోవడం అనేది ఒకసారి చేసుకోవాలి. అలా కాకుండా ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల వల్ల చూసుకున్నట్టయితే ముఖ్యంగా నల్ల నెలల్లో కనుక చూసుకున్నట్టయితే కలుపు బెడద ఎక్కువగా ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే కలుపు మందులు వాడటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. సన్నాకు దశ కలుపు కనుక ఉన్నట్టయితే క్వైజ్లోఫాపిథైల్ అంటే టర్కాసోప్రాన్ అయినట్టయితే లీటర్కి 2 మిల్లీలీటర్లు కలిపి ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సన్నాకు జాతికి సంబంధించినటువంటి కలుపును సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎక్కడైతే వెడల్పాటు ఆకులు కూడా ఉన్నట్టయితే ఇమాజితఫైర్ అంటే పర్చ్యూట్ అనే ముందు అయినట్టయితే 250 నుంచి 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క కలుపుని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఎక్కడైతే వర్షం పడలేదో అలాంటి పరిస్థితుల్లో బెట్ట పరిస్థితి ఉందో మొక్కకి పోషకాలు అందించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించి మొక్క వయసును బట్టి 5 నుంచి 10 గ్రాములు మల్టీకే కానీ లేదా 319 లాంటిది కనుక లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మొక్కలు త్వరగా కోలుకొని తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. పెసర పైరు తొలి దశలో చిత్తపురుగులు, పల్లాకు తెగులు సమస్య అధికంగా కనిపిస్తుంది. పల్లాకు వైరస్కు నివారణ లేదు కనుక తెల్లదోమను అరికట్టేందుకు రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. 2 నుంచి 3 ఆకులు అదే రకంగా 4 ఆకుల దశలో ఉన్నటువంటి పెసర్లు కానీ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో చిత్తపురుగులు గమనించడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే చిత్తపురుగులు ఆశిస్తాయో ఇలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఆకుల మీద అన్ని కూడా రంధ్రాలు ఉండటం, ముఖ్యంగా వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఆకుల మీద రంధ్రాలు సంఖ్య ఎక్కువైపోయి తద్వారా ఆకులు కూడా ఎండిపోయి మొక్క కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లోరిపైరిఫాస్ అయినట్టయితే 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ అయినట్టయితే 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క చిత్తపురుగులను సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. చాలా చోట్ల తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా తెల్లదోమ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క పల్లాకు తెగులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే పల్లాకు తెగులు ఆశించినటువంటి మొక్కలు ఉన్నాయో వాటిని పీకి నాశనం చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. తెల్లదోమ ఉధృతిని తగ్గించడానికి పసుపు రంగు అట్టలకి జిగురు పూసి పెట్టినట్టయితే ఈ తెల్లదోమలన్నీ కూడా పసుపు రంగు అట్టలకి ఆకర్షించబడి తద్వారా చాలా వరకు వీటి యొక్క ఉధృతిని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వేప నూనె లాంటిది లీటర్కి 5 ml 1500 ppm కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమ వాడడానికి ఇష్టపడదు కాబట్టి తద్వారా ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి వీలుంటుంది. తెల్లదోమ నివారణ కానీ చూసుకున్నట్టయితే ఎసిఫేట్ అయినట్టయితే 1 గ్రాము లేదా ఎస్టామిప్రిడ్ అయినట్టయితే 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చి వారం 10 రోజుల లోపల 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పల్లాకు తెగులను సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పంట నుంచి మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది.